భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. పంచనారసింహ క్షేత్రం ఆధ్యాత్మిక చైతన్యానికి నిలయం మన యాదగిరిగుట్ట. స్వయంభువుగా వెలిసిన ఆ లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రం నేడు భక్తజన సంద్రమైంది. ఎందుకంటే లోక కళ్యాణం కోసం, దుష్ట శిక్షణ కోసం, హిరణ్యకశిపుని అంతమొందించడానికి ఆ మహావిష్ణువు ఉగ్ర రూపంలో ఉద్భవించిన పవిత్ర ఘడియలే నరసింహ జయంతి. కనుక ఈ రోజు ఏప్రిల్ 30వ తేదీన స్వామివారి జయంతి సందర్భంగా గత 2 రోజులలో స్వామివారికి పలు ఆరాధనలు, క్రతువులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక ఈ చివరి రోజు యాదగిరి నరసింహస్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాలను ఇప్పుడు కనులారా వీక్షిద్దాం. తెలంగాణ తిరుపతిగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం నేడు పవిత్ర శోభను సంతరించుకుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి మహోత్సవాలను పురస్కరించుకొని ఆలయ మాడవీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. మహోత్సవంలో నేడు చివరి రోజు శ్రీ స్వామివారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లను సుగంధ పుష్పాలతో, వజ్ర వైఢూర్యాలతో అలంకరించి తిరువీధులలో ఊరేగించి యాగశాలలో అదృష్టింపజేశారు. యాగశాలలో పంచకుండలాత్మక హోమగుండాలలో పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారాయణాలతో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతిని ఆలయ ప్రధాన అర్చక బృందం నిర్మించారు. అలాగే ఆలయం మండపంలో సహస్ర కలశాలను ప్రతిష్ఠింపజేసి ప్రధాన అర్చక బృందం ప్రత్యేక పూజలు చేసింది. గర్భాలయంలోని స్వయంభూ స్వామివారికి సహస్ర కలశాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరి ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి తన్మయం పొందుతున్నారు. చూసారుగా, ఎంతో వైభవంగా జరిగిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు. అలాంటి జయంతి ఉత్సవాల వేళ మనందరికీ ఆ నారసింహుని కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా లభించాలని, ఆ స్వామి ఆశీస్సులతో అందరి ఇళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుందాం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారసింహాయ నమః.